వెల్కమ్ టు పావని డిజైనర్ స్టూడియో. సో లాంగ్ వీడియోస్ అయితే చేసి చాలా రోజులు అవుతుంది. సో అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ వీడియో ఏంటి అంటే అందరూ చాలా అడుగుతున్నారు కదా నన్ను కటింగ్ వీడియోస్, స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టమని. సో ఫస్ట్ టైం అయితే నేను లాంగ్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అనేది రికార్డ్ చేశాను. సో ఈ వీడియో అనేది ఓన్లీ కటింగ్ మాత్రమే ఉంటుందన్నమాట. కటింగ్ వీడియో మాత్రమే ఉంటుంది ఈ వీడియోలో. స్టిచ్చింగ్ వీడియో అనేది ఈ వీడియో తర్వాత నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. సో రెండు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు పెడితే వీడియో లెంత్ అనేది పెరిగిపోతుందని చెప్పేసి ఓన్లీ కటింగ్ వీడియో మాత్రమే మనము అప్లోడ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో మీరందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ నాకు బూస్టప్ లాగా అనమాట. సో నెక్స్ట్ వీడియో చేయడానికి నాకు మంచిగా ఎనర్జెటిక్గా అనిపిస్తుంది. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. డ్రెస్ ఫైనల్ లుక్ వచ్చేసి ఇట్లా వచ్చిందనమాట. ఫ్రాక్ హ్యాండ్స్కి ఇట్లా స్కాల్పింగ్, బ్యాక్ నెక్ కూడా మీరు చూసుకున్నట్లయితే స్కాల్పింగ్ అనమాట. చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట ఈ వీడియోలో. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఫ్రాక్ కోసం అయితే నేను సాఫ్ట్ ఆర్గంజా ఫ్యాబ్రిక్ 4 మీటర్స్, అలాగే హకోబా కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 1.5 మీటర్, ఆర్గంజా ఫ్యాబ్రిక్ కోసం వచ్చేసి సాటిన్ అండ్ కాటన్ లైనింగ్, హకోబా ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ లైనింగ్ అయితే తీసుకున్నాను 1.5 మీటరు. సో 1.5 మీటర్ ఎందుకు తీసుకున్నాను అంటే నాకు కట్ వర్క్ కూడా లోపల క్యాన్వాస్కి వేయడానికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కటింగ్లోకి వెళ్ళిపోతే షోల్డర్ అనేది నేను బోట్ నెక్ టైప్ పెట్టుకున్నాను కాబట్టి షోల్డర్ అనేది ఫుల్ షోల్డర్ పెట్టేసుకోవాలి 7 ఇంచెస్. యాక్చువల్లీ ఇది 36 సైజ్ ఫ్రాక్ అనమాట. సో అలాగే ఆర్మ్ హోల్ దగ్గర వచ్చేసి 7 ఇంచెస్ సేమ్ ఇట్లా పెట్టుకొని లైన్స్ అయితే ఇలా డ్రా చేసేసుకోవాలి. ఇట్లా వీడియోలో చూపించిన విధంగా షోల్డర్ మనం 7 ఇంచెస్ తీసుకున్నాము. అలాగే ఇప్పుడు మన చెస్ట్ వచ్చేసి 4 పార్ట్స్ 36 వచ్చి 9 ఇంచెస్ కాబట్టి 9 ఇంచెస్కి ఇట్లా ఒక మార్కింగ్ ఇచ్చేసుకోవాలి. అలాగే ఇక్కడ కింద నడుం దగ్గర వచ్చేసి మనకు 8 ఇంచెస్ అనమాట, అంటే 32 ఉంది. సో 8 ఇంచెస్ పెట్టుకున్నాము 4 పార్ట్స్. సో 3 ఇంచెస్ అనేది మార్జిన్ కోసం ఇలా పెట్టేసుకోవాలి. అలాగే పైన మార్జిన్ కోసం చెస్ట్ దగ్గర 2 ఇంచెస్ అయితే ఇట్లా పెట్టేసుకొని ఇట్లా డ్రా చేసేసుకోవాలన్నమాట లైన్స్. సో వీడియోలో చూపించిన విధంగానే ఇట్లా లైన్స్ అనేటివి డ్రా చేసుకోవాలి. సో మనకు షోల్డర్ అనేది 14 ఇంచెస్ కాబట్టి దాంట్లో ఆఫ్ చేసుకొని 7 ఇంచెస్ అనేది మనం షోల్డర్ పెట్టుకున్నాము. అలాగే ఆర్మ్ హోల్ కూడా 7 ఇంచెస్ అనేది ఇట్లా అయితే పెట్టేసుకొని 1 ఇంచ్ ఇట్లా కర్వ్ చేసుకోవాలన్నమాట. సో ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఫ్రంట్ కూడా లోత్ అనేది 1 ఇంచ్ మనం తీసుకోవాల్సి వస్తుంది. అది ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. సో ఫస్ట్ అయితే మనం పెట్టుకున్న మార్కింగ్స్ అన్నీ కూడా ఇట్లా కలిపేసుకోవాలన్నమాట. సో ఇది యోక్ పార్ట్ అనమాట, ఫ్రంట్ సైడ్. సో ఇలా డ్రా చేసేసుకున్న తర్వాత నేను నెక్స్ అనేటివి ఇప్పుడు ఏం కట్ చేయను, డైరెక్ట్ క్యాన్వాస్ మీద ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను అనమాట. సో మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాడు 7 ఇంచెస్ ఉందా లేదా అని చెప్పేసి. సో ఇంకా ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర 1 ఇంచ్ అనేది మనము లోతు కోసం అనేది 1 ఇంచ్ ఇట్లా, అంటే మనం 7 ఇంచెస్ పెట్టాం కదా, అక్కడ 6 ఇంచెస్ పెట్టి ఆ 6 ఇంచెస్ దగ్గర కర్వ్ అనేది తీసుకోవాలి. ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రమే ఇలా తీసుకోవాలి. బ్యాక్ సైడ్ వచ్చేసి సేమ్ 7 తీసేసుకుంటే సరిపోతుంది. సో ఫ్రంట్ పార్ట్ అంతా ఇట్లా డ్రా చేసేసుకొని కటింగ్ అయితే చేసేస్తాను అనమాట. నెక్స్ట్ అనేటివి మళ్ళీ నేను క్యాన్వాస్ మీద కట్ చేసి చూపిస్తాను. సో ఫ్రంట్ పార్ట్ అంతా కూడా మళ్ళీ క్లాత్ పైన ఇట్లా పెట్టేసుకోవాలి. జిప్ కోసం అయితే 1.5 ఇంచ్ ఇట్లా ఫ్రంట్ నేను వదిలేసుకోను అనమాట. సో అక్కడి నుంచి ఒక లైన్ అయితే ఇట్లా డ్రా చేసేసుకొని ఫ్రంట్ పార్ట్ అంతా కూడా ఇట్లా డ్రా చేసేసుకోవాలి. మనము ఎలా కటింగ్ చేసామో అట్లనే, కాకపోతే షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ దగ్గర మళ్ళీ మనం సపరేట్గా 7 ఇంచెస్ వీడియోలో చూపించిన విధంగా మనం ఇట్లా డ్రా చేసేసుకోవాలన్నమాట. మీరు చూసుకున్నట్లయితే సేమ్ ఫ్రంట్ పార్ట్ అంతా కూడా యాస్టీస్ పెట్టేసి ఇట్లా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. అలాగే జిప్ కోసం మనం 1.5 ఇంచెస్ స్పేస్ అనేది పక్కన వదులుకోవాలి. సో ఇది మనం షోల్డర్ పెట్టుకున్నారు, చెస్ట్ పాయింట్ పెట్టుకున్నారు. సో 7 ఇంచెస్ దగ్గర ఇట్లా డ్రా చేసేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ కాబట్టి లోత్ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ 1 ఇంచ్ దగ్గర ఇట్లా 1 ఇంచ్ దగ్గర కర్వ్ చేసేసుకోవాలన్నమాట. ఇట్లా 7 ఉంది కదా, అక్కడి నుంచి 1 ఇంచ్ పెట్టుకొని ఇది కూడా 7 ఉందా లేదా అని చెక్ చేసేసుకొని షోల్డర్ కూడా సో ఇక్కడ 1 ఇంచ్ అనేది పెట్టేసుకొని కర్వ్ అనేది చేసేసుకోవాలి. సో బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయిందనమాట మనకు. అలాగే మనం షోల్డర్స్ దగ్గర వచ్చేసి 1/2 ఇంచ్ అనేది డౌన్ చేసుకోవాలన్నమాట ఫ్రంట్ అండ్ బ్యాక్. సో చూసారు కదా, కర్వ్ అనేది కూడా మనకు పర్ఫెక్ట్గా
డ్రా చేసుకుంటే మనకు హ్యాండ్స్ దగ్గర ఎటువంటి ముడతలు లేకుండా వస్తుందన్నమాట స్టిచ్చింగ్ చేసేటప్పుడు. సో బ్యాక్ పార్ట్ కూడా ఇలా కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా చేసుకున్నాక 1/2 ఇంచ్ డౌన్ చేసుకోవాలన్నమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒకసారిగా పెట్టుకొని మనకి నెక్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందా అనేసి అక్కడైతే ఒక చిట్కా వేసుకోవాలి. యాక్చువల్ ఇది 3 ఇంచెస్ దగ్గర అయితే మేము ఇట్లా చిట్కా అనేది వేసేసుకున్నాము. అట్లాగే బ్యాక్ సైడ్ దగ్గర 1.5 ఇంచ్ మనము వదులుకున్నాం కదా, అక్కడ కూడా ఇట్లా చిట్కా అనేది వేసేసుకోవాలి. జిప్ కోసం అనమాట ఇది బ్యాక్ సైడ్. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా కటింగ్ అనేది చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ అనేది హ్యాండ్ అనేది మీకు వీడియోలో చూసుకున్నట్లయితే ఎల్బో వర్క్ వచ్చింది కదా ఫ్రాక్కి, సో కట్ వర్క్ వచ్చేసింది. సో ఫస్ట్ అయితే ఇట్లా లైన్ అనేది ఒకటి డ్రా చేసేసుకోవాలి. అక్కడ నుంచి మనకు హ్యాండ్ లెంత్ వచ్చేసి యాక్చువల్గా 10.5 అనమాట. కాకపోతే మనము 1 ఇంచెస్ అనేది ఖర్చు కోసం అయితే టోటల్ 11.5 ఇంచెస్ దగ్గర ఒక లైన్ అయితే ఇలా గీసుకోవాలి. సో ఇలా స్కేల్ పెడితే డైరెక్ట్గా నీట్గా వస్తుందన్నమాట మనకు. సో ఇక్కడ నుంచి డౌన్ పార్ట్ అయితే మనకు ఆర్మ్ హోల్ వచ్చేసి 8 ఇంచెస్ అనమాట. సో అందుకోసం అనేది 8 ఇంచెస్ దగ్గర జస్ట్ ఇట్లా ఒక మార్క్ అయితే పెట్టేసుకున్నట్లయితే మనకు హ్యాండ్ అనేది పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 అనమాట. సో 5.5 దగ్గర ఒక మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలి. అలాగే పైన హ్యాండ్ 11.5 దగ్గర నుంచి 4 ఇంచెస్కి ఎల్బో కాబట్టి 4 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ అయితే పెట్టుకొని స్కేల్తో ఇట్లా డైరెక్ట్గా లైన్ అనేది గీసేసుకోవాలి ఇట్లా. సో అక్కడ నుంచి మనము ఈ 8 ఇంచెస్ పెట్టుకున్నాం కదా ఆర్మ్ హోల్ లూజు, అట్లాగే హ్యాండ్ లూజ్ వచ్చి 5.5కి ఇట్లా లైన్ గీసుకొని మార్జిన్ కోసం 1.5 ఇంచు అట్లాగా ఈ 8 ఇంచెస్ దగ్గరకు వచ్చి ఇలా కలిపేసుకోవాలన్నమాట. సో ఇట్లా కట్ చేసుకున్నట్టయితే హ్యాండ్ ఎటువంటి ముడతలు లేకుండా పర్ఫెక్ట్ వస్తుందన్నమాట స్టిచ్చింగ్ టైంలో. సో హ్యాండ్ అయితే ఇలా డ్రా చేసేసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి. సో ఇలా ముందుగా చిట్కా ఇట్లా వేసేసుకుంటే స్టిచ్చింగ్ టైంలో మనకు ఎక్కడ స్టిచ్చింగ్ అనేది వస్తుంది అనేసి వస్తుందన్నమాట, తెలిసిపోతుంది. నెక్స్ట్ ఇంకా నేను సాటిన్ లైనింగ్ వచ్చేసి 4 మీటర్స్ తీసుకున్నాను అనమాట ఫ్రాక్. సో ఆర్గంజా ఫ్యాబ్రిక్ కాబట్టి ఎటువంటి జాయింట్స్ అనేటివి లేకుండా కలీ మోడల్ అట్లా కాకుండా నార్మల్ అంబ్రెలా టైప్లో అయితే ఇట్లా మార్కింగ్ ఇచ్చేసుకున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే మనము ఇది 35 ఇంచెస్ లెంత్ అనమాట. ఆల్రెడీ యోక్ పార్ట్ వచ్చేసి 14 ఇంచెస్ వెళ్ళిపోతుంది. మొత్తము టోటల్ లాంగ్ ఫ్రాక్ లెంత్ వచ్చేసి 50 ఇంచెస్. సో 1 ఇంచ్ లైనింగ్ కాబట్టి 1 ఇంచ్ పైకే ఉంటుంది కాబట్టి 35 అయితే పెట్టేసుకున్నాను. ఇట్లా 4 ఫోల్డ్స్ వేసేసుకొని పైన మనం 9.5 ఇంచెస్ దగ్గర ఇట్లా జస్ట్ రౌండింగ్ ఇచ్చేసుకొని ఇక్కడ మనం 35 ఇంచెస్ దగ్గర ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడైతే జాయింట్స్ పడ్డాయి నాకు లాస్ట్లో. సో అది వచ్చేసి మనకు ఈ లైనింగ్లోని ఇప్పుడు కట్ చేస్తున్న క్లాత్ కింద క్లాత్ అంతా మిగులుతుంది కదా, దాన్ని మనం పెట్టేసుకొని పర్ఫెక్ట్గా మనకు ఇది జాయింటింగ్ 4 జాయింట్స్ దగ్గర అయితే సరిపోతుందన్నమాట. సో నేను వీడియో తీయడానికైతే మా వర్కర్ దగ్గర అయితే ఇట్లా కటింగ్ అనేది చేపిస్తున్నాను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో ఈ 4 పార్ట్స్ అన్నిటివి మనకు ఇక్కడ తక్కువ వచ్చింది కదా, అక్కడ సేమ్ యాస్టీస్గా ఇట్లా పెట్టేసుకొని మనం ఇట్లా జస్ట్ ఇలా 4 ఇట్లా పీసెస్ అనేటివి పెట్టేసుకొని అట్లాగే పై దగ్గర నుంచి మనం 35 ఇంచెస్ దగ్గర ఇట్లా సేమ్ మార్కింగ్ ఇచ్చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా మనకు లైనింగ్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇది వచ్చేసి సాటిన్ ఫ్యాబ్రిక్ అనమాట, లైనింగ్ ఫ్యాబ్రిక్ ఇది. సో నెక్స్ట్ మనము ఆర్గంజా ఫ్యాబ్రిక్ మీద కూడా సేమ్ ఇదే మాదిరిగా కట్ చేసుకుంటాం, కాకపోతే 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది పెట్టేసుకుంటాం అనమాట. సో ఇట్లా సరిపోతుంది అనమాట మనకు 4 మీటర్స్ అయితే. ఎటువంటి జాయింట్స్ అనేటివి ఫ్రంట్ సైడ్కి కనిపించుకోకుండా ఇది కిందకి వెళ్ళిపోతుంది కాబట్టి మనకు ఇట్లా ఏం కనిపించదు. సో పైన ఇట్లా మనం డ్రా చేసుకున్నాం కదా 9.5 ఇంచెస్ దగ్గర, అక్కడ కూడా ఇట్లా కట్టింగ్ చేసేసుకోవాలి. యాక్చువల్ ఇది మెయిన్ క్లాత్ అనమాట. ఇక్కడ కూడా ఫోల్డింగ్ అనేటివి మొత్తం ఓపెనింగ్ సైడ్ దగ్గర నుంచి క్లోజింగ్ దగ్గర వచ్చేసి ఒక కరువు లాగా ఇట్లా చూసుకున్నట్లయితే మార్కింగ్ ఇచ్చేసాము. 9.5 ఇంచెస్ తీసుకుంటే మనకు నడుము 32 ఇంచెస్ కాబట్టి పర్ఫెక్ట్గా సరిపోతుందన్నమాట. సో ఇదంతా కూడా మనకు 36, ఎటువంటి జాయింట్స్ అయితే పడలేదు నాకు మెయిన్ ఫ్యాబ్రిక్ దగ్గర. సో ఇట్లా అయితే మనం డ్రా చేసేసుకోవాలి.
సో కటింగ్ అంతా కూడా నీట్గా నాకు జాయింట్స్ లేకుండా వచ్చేసింది అనమాట 4 ఇంచెస్. సో ఫైనల్గా అయితే ఫ్రాక్ అయితే ఇలా రెడీ అయిపోయింది. లేస్ కూడా అటాచ్ చేసామన్నమాట కింద. ఇదంతా వీడియోలో చూపించిన విధంగానే మీరు కట్ చేసినట్లయితే ఫినిషింగ్ అంతా కూడా ఇట్లా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. స్కాల్పింగ్ కానీ ప్రతిదీ అనమాట, యోక్ పార్ట్ కానీ అట్లా మొత్తం ఫ్రాక్ అనేది ఇట్లా డీటెయిల్గా మీకు చూపిస్తున్నాను చూడండి. ఫ్రంట్ అంతా కూడా ఇట్లా స్కాల్పింగ్ అనేది ఈ షేప్లో. ఇది షోల్డర్ వచ్చేసి 14 ఇంచెస్ అనమాట. 14 ఇంచెస్లో హాఫ్ 7 తీసుకొని 3 ఇంచెస్ దగ్గర అయితే ఇట్లా షోల్డర్కి అనేది తీసుకోవాలి. డౌన్ వచ్చేసి 2.5 ఇట్లా తీసుకొని ఇట్లా రౌండ్ అనేది చేసుకోవాలన్నమాట. ఫుల్ నెక్ వచ్చేసి డీప్ వచ్చేసి 9 ఇంచెస్. సో రిమైనింగ్ పార్ట్ అంతా మనం ఈ షేప్ కోసం కింద నుంచి 9 ఇంచెస్ దగ్గర నుంచి 2.5 ఇంచెస్ దగ్గరికి ఒక లైన్ అనేది స్ట్రైట్గా గీసుకొని అక్కడ నుంచి ఇట్లా రౌండ్ అనేది చేసేసుకొని స్కాల్పింగ్ అనేది పైనుంచి ఇట్లా వీడియోలో చూపిస్తున్నాం కదా అట్లా స్కాల్పింగ్ అనేటివి పెట్టేసుకోవాలి. ఫైనల్ లుక్ అయితే కటింగ్ చేసేసుకున్నాం అనమాట క్యాన్వాస్. సో ఫ్రంట్ మీకు చూపించాను కదా డిజైన్ కోసం అయితే మనం 10 ఇంచెస్ డౌన్లో ఫుల్ షోల్డర్ మీద మన డ్రెస్ అనేది ఆర్మ్ హోల్ ఇలా డ్రా చేసేసుకొని షోల్డర్ దగ్గర మనకి నెక్ ఉంది కదా 3 ఇంచెస్, అది అక్కడ నుంచి ఈ షేప్లో ఇలా తీసుకొని స్కాల్పింగ్ అనేటివి క్యాన్వాస్ పైన ఇట్లా డ్రా చేసుకోవాలన్నమాట. సో డీటెయిల్డ్గా మీకు కావాలంటే నెక్స్ట్ వీడియోలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫైనల్గా అయితే మనకు డ్రెస్ అవుట్లుక్ అంతా కూడా ఇట్లా వచ్చిందనమాట. ఫినిషింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. సో మీరేం చేయాలంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీకు రెగ్యులర్గా ఇంకా అప్లోడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.